ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు ఓ కొత్త అధ్యయనంగా నిలిచిపోయింది. సినిమాల నుంచి ప్రజాసేవ దిశగా అడుగుపెట్టి ఒక్కో దశలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ చివరికి రాష్ట్ర పాలనలో కీలక స్థానాన్ని సంపాదించిన ఆయన ప్రయాణం నిజంగా ప్రేరణించే కథ. ఎన్నో విమర్శలు, రాజకీయ ఒత్తిళ్లు ఎదురైనా తన సిద్ధాంతాలపై ఉన్న నమ్మకం మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. అదే ధైర్యము, అదే దృష్టి పవన్ కళ్యాణ్ను ఈరోజు డిప్యూటీ సీఎం స్థాయికి చేర్చింది. ఇక ఆ అనుభవాన్ని, రాజకీయ దూరదృష్టిని ఇప్పుడు ఆయన మరో దక్షిణాది నాయకుడితో పంచుకున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. తమిళనాడులో తన కొత్త పార్టీ తమిళగ వెట్రి కలగంతో రాజకీయ బరిలోకి దిగుతున్న సినీ హీరో విజయ్కు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు ఇచ్చారట. ఒంటరిగా పోటీ చేయడం కంటే కూటమిగా ముందుకు సాగితే విజయం సులభమని పవన్ చెప్పినట్టు సమాచారం. ఆ సలహా వెనుక పవన్ కళ్యాణ్ రాజకీయ లెక్కలున్నాయా, లేక అభిమానుల భావజాలాల్ని కాపాడే మెంటర్గాన ఇచ్చారన్న మార్గదర్శకమా అనే ప్రశ్నలు ఇప్పుడు సౌత్ ఇండియా పొలిటికల్ వాచ్లో హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా విజయ్కు పవన్ ఇచ్చిన సలహాల నేపథ్యంలో తమిళనాడులో ఎన్డీఏ కూటమితో టీవీకే చేతులు కలపబోతుందనే ప్రచారం వేడెక్కుతుంది. ఈ వాదనల్లో ఎంత నిజముంది? పవన్ నిజంగా విజయ్కు పొలిటికల్ గైడెన్స్ ఇచ్చారా అన్నది ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయ వార్తల్లో ఆసక్తిగా చర్చకు దారితీసింది. ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ జర్నీ అంచెలంచెలుగా ఎదిగిన కథ. ప్రజారాజ్యం పతనానంతరం రాజకీయాల్లోకి మరోసారి ప్రత్యామ్నాయం చూపించాలని సంకల్పించి జనసేన పార్టీని స్థాపించారు. మొదట్లో ఒంటరిగా పోటీ చేసి ప్రజల మద్దతు సంపాదించుకోలేకపోయినా తర్వాత కాలంలో కూటమి రాజకీయాల ద్వారా తన స్థాయిని పెంచుకున్నారు. వ్యూహాత్మకంగా ముందుకు సాగి జనసేనను టీడీపీ, బీజేపీతో కూటమిలో ఉంచి ఇప్పుడు రాష్ట్ర పాలనలో భాగస్వామ్యమయ్యారు. ఈసారి జనసేన పోటీ చేసిన అన్ని స్థానాలలో విజయాలు సాధించడం ఆయన ఆలోచన దృఢత, రాజకీయ చరిత్రకు నిదర్శనంగా మారాయి. ఇక తమిళనాడులోనూ అలాంటి పరిస్థితే ఉంది. అక్కడ డిఎంకే, అన్నా డిఎంకే, బీజేపీ వంటి బలమైన పార్టీలు ఉన్నా విజయ్ మాత్రం సింగిల్గా పోటీ చేస్తా అన్న ధైర్యంతో ముందుకు వచ్చారు. కానీ పవన్ దృష్టిలో అది ఒక ప్రమాదకరమైన నిర్ణయం. అందుకే ఆయన విజయ్కు కూటమి సూత్రం గుర్తు చేశారంట. ఎంత పాపులారిటీ ఉన్నా ఒంటరిగా రాజకీయ యుద్ధం గెలవడం కష్టం అనే పవన్ మాటలు ప్రస్తుతం తమిళ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. తమిళనాడు రాజకీయ సమీకరణాలు ప్రస్తుతం వేడెక్కుతున్నాయి. స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే బలంగా నిలబడి ఉంది. అటు బీజేపీ, అన్నా డిఎంకే మైత్రి కూటమి నిలబడి రావడానికి ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో విజయ్ యొక్క టీవీకే సింగిల్గా పోటీ చేస్తే అది రాజకీయంగా ఎంతవరకు ఫలిస్తుంది అన్న ప్రశ్న ఇప్పుడు చుట్టూ పెద్ద చర్చ సాగుతుంది. అయితే ఈ దశలో పవన్ కళ్యాణ్కి పొలిటికల్ కనెక్ట్ ఉందన్న చర్చ మరింత ఊపందుకుంది. ఆయన తమిళ హీరో విజయ్ను వ్యక్తిగతంగా కలిశారా, లేక ఫోన్లో మాట్లాడారా అనే అంశం కూడా ఇంకా స్పష్టంగా తెలియకపోయినా బీజేపీ తరపున పవన్ను దూతగా పంపించారనే వార్తలు రాజకీయ సర్కిల్స్లో గాలివానలా చక్కర్లు కొడుతున్నాయి. విజయ్కి కూటమిగా పోటీ చేయడం వల్లే భవిష్యత్తులో ముఖ్య పాత్ర దక్కుతుందని, లేదా ప్రతిపక్ష నేత స్థానంలో అయినా నిలవగలుగుతారని పవన్ సూచించారంట. ఇద్దరు దక్షిణాదిలో బలమైన అభిమాన వర్గాలు కలిగిన స్టార్లు. రాజకీయంగా, సినిమాటిక్గా ఒకే పేజీలో ఉన్న ఈ ఇద్దరి భేటీ నిజంగా జరిగిందా, లేక ఇది ఒక కేవలం ఊహాగానమేనా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. కానీ పవన్ విజయ్ ఎపిసోడ్ మాత్రం ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇక ఇదే అంశం గురించి మనతో పాటు చర్చించడానికి లైవ్లో జాయిన్ అవుతున్నారు అనలిస్ట్ కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. అయితే ఈ అంశం చూశారు కదా, అంటే పవన్ కళ్యాణ్ విజయ్కి నిజంగానే వ్యక్తిగతంగా పొలిటికల్ సలహాలు ఇచ్చారంటారా? విజయ్ గారితో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా, స్వయంగా మాట్లాడారా, ఫోన్లో మాట్లాడారా, లేకపోతే మరొకరి ద్వారా మాట్లాడించారా అనేటువంటిది ఇంతవరకు ఎక్కడ నిర్ధారణ కాలేదు. అయితే మీడియాలో వచ్చినటువంటి వార్తల ప్రాతిపదికగా మనం ఇవాళ చర్చించుకుంటాం. నిప్పురాందే నిప్పు లేనిదే పొగరాదు అనేటువంటి అంశం మన అందరికీ తెలిసిందే. అందులోనూ పవన్ కళ్యాణ్ గారి గత చరిత్రని చూసినప్పుడు ఆ విధమైనటువంటి మధ్యవర్తిత్వం, లేకపోతే దళారి, ఇట్లా పేర్లు ఏమైనా పెట్టుకోవచ్చు. లేదా దూత, గౌరవప్రదంగా పిలుచుకునే వాళ్ళు దూత అంటారు, వ్యతిరేకులుగా ఉన్నటువంటి వాళ్ళు బ్రోకర్ అంటారు, అదేవిధంగా దళారి, పేరు ఏదైనా పెట్టుకోవచ్చు, ఎవరికి నచ్చిన పేరు వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇట్లాంటివి చేయడంలో ఆయన గత రికార్డు అంటే ఉప్పు నిప్పుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ బీజేపీ మధ్య తానే అనుసంధానం కుదిర్చి ఒక కూటమిగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాడని ఆయన చెప్పుకోవటం కానీ, లేదా మనందరికీ తెలిసినటువంటి ఒక వాస్తవం. అదేవిధంగా ఇప్పుడు తమిళనాడులో మరి విజయ్ టీవీకే పార్టీ, అదేవిధంగా బీజేపీ అన్నాడీఎంకే కూటమితోటి చేతులు కలిపేందుకు ఈయన పావులు కలుపుకున్నారా లేదా అనే దానికి కూడా వార్తలు వచ్చాయని తప్ప నిర్ధారణ అయితే కాలేదు. ఎందుకంటే ఇద్దరు కూడా వాటి గురించి ఇంతవరకు ఏమీ బహిరంగంగా స్పందించలేదు. అయితే గత చరిత్రను బట్టి అలాంటి ఏది జరిగి ఉండవచ్చు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఒకవేళ ఈ సలహాలు నిజంగా రాజకీయ వ్యూహానికి సంబంధించినవా, లేదా అభిమానుల భవిష్యత్తుకు గల మార్గదర్శకం మాత్రమే అంటారా? అభిమానులు అంటే విజయ్కు ఉండేటువంటి అభిమానులు విజయ్కు ఉన్నారు, పవన్ కళ్యాణ్కు ఉండేటువంటి అభిమానులు పవన్ కళ్యాణ్కు ఉంటారు. ఇద్దరికి ఉమ్మడిగా ఇద్దరిని అభిమానించేటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. అందుకని అభిమానాల ప్రాతిపదికన అయ్యేట్లయితే, ఎందుకంటే ఒక రాష్ట్రం కాదు, రెండు భిన్నమైనటువంటి రాష్ట్రాలు, ఒక చోట బీజేపీ తోటి చేతులు కలిపినటువంటి ఆంధ్రప్రదేశ్, మరొక చోట ఆ బీజేపీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలి, దాన్ని వెదగనివ్వకూడదు అని చెప్పేసి అక్కడ డిఎంకే నాయకత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమి ప్రయత్నిస్తున్నటువంటి రాష్ట్రం అది. అక్కడ బీజేపీకి ఎలాంటి చోటు ఇప్పటి వరకు అయితే లేదు. మరి ఆ బీజేపీని, ఆ డిఎంకేని రెండింటిని ఓడించి ప్రత్యామ్నాయంగా మూడవ శక్తిగా నేను వస్తాను అనే పేరుతోటి విజయ్ టీవీకే పార్టీని ఏర్పాటు చేశారనేటువంటి కూడా మనకు తెలిసింది. అందువలన మరి ఇప్పుడు ఏ ప్రాతిపదికన బీజేపీతో కలుస్తారు అనేటువంటిది $1 మిలియన్ ప్రశ్న. మరి దానికి ఆయన గతంలో చేసినటువంటి బహిరంగ ప్రకటనలు తెలిసిందే. నేను ఏ పార్టీకి అనుకూలం కాదు, రెండు పార్టీలని వ్యతిరేకిస్తాను అని చెప్పాడు. ఇప్పుడు ఒకవేళ దానికి భిన్నంగా బీజేపీని అన్నాడీఎంకే కూటమిని బలపరచడానికి కనుక నిర్ణయించుకున్నట్లయితే దానికి దారితీసే పరిస్థితులు ఏమిటనేటువంటి చర్చ సహజంగానే వస్తుంది. ఒకవేళ అటువంటి కదలిక కనుక ఉండేట్లయితే ప్రధానంగా బీజేపీ అన్ని రాష్ట్రాల్లో కూడా తనకు లొంగనటువంటి వాళ్ళని, లేదా తనతో కలిసి వస్తే లాభం అనుకున్నటువంటి వాళ్ళని రకరకాల ప్రలోభాలతోటి, సామధాన భేద దండోపాయాలతోటి తన దారికి తెచ్చుకునేటువంటిది మనం చూసాం. అందువలన ఒక సినిమా యాక్టర్గా లేదా బాగా డబ్బు సంపాదించేటువంటి వ్యక్తిగా అతన్ని ఆదాయ పన్ను కావచ్చు, లేదా ఇతరతర లావాదేవీల గురించి కానీ దాడులు చేయించడానికి కూడా బీజేపీ ఏ విధమైనటువంటి వెనకాడదు. అదేవిధంగా ఇప్పుడు కరూరులో జరిగినటువంటి ఘటనతోటి విజయ్ యొక్క పలుకుబడికి మచ్చబడింది. ఆయన నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించారు, బాధ్యతాయుతంగా వ్యవహరించలేదు అనేటువంటిది ఒక అంశం. రెండవది, సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారం సిబిఐ, ఒకవేళ సిబిఐ దర్యాప్తు కనుక జరిగేట్లయితే ఆ సిబిఐ దర్యాప్తులో విజయ్ని ఇరికించేటువంటి అంశాలు పుష్కలంగా ఉంటాయి. అందుకని అలా ఇరికించకుండా ఉండాలి అంటే బీజేపీకి మద్దతు ఇచ్చేట్లయితే విజయ్ తప్పేమీ లేదు,
అని చెప్పేసి సిబిఐ విజయ్కు క్లీన్ చిట్ ఇవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అందుకని ఒక విధమైనటువంటి ఇరకాట పరిస్థితుల్లో హీరో విజయ్ ఇప్పుడు ఉండటాన్ని అవకాశంగా తీసుకొని మీరు బీజేపీతో చేతులు కలుపుతారా, లేకపోయేట్లయితే సిబిఐ విచారణని మీరు ఎదుర్కొంటారా అనే పద్ధతుల్లో ఎవరైనా అతన్ని కనుక అప్రోచ్ అయ్యేట్లయితే అది చాలా దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆ విధంగా బ్లాక్మెయిల్ చేయడం అనేటువంటిది అది సరైనది కాదు. అందుకని అయితే అలాంటి పనికి పవన్ కళ్యాణ్ పాల్పడ్డారా లేదా అని నేనైతే నిర్ధారణగా చెప్పట్లేదు, కానీ వార్తలు అయితే వచ్చాయి. ఒకవేళ అలాంటి పని కనుక చేసేట్లయితే అది పవన్ కళ్యాణ్ గారికి ఏమాత్రం మంచిది కాదు, ఆయన గౌరవానికి కూడా మంచిది కాదని కూడా నేను చెప్పదలుచుకున్నాను. రైట్. కోటేశ్వరరావు గారు, అలాగే విజయ్ ఒంటరిగా టీవీకే ద్వారా పోటీ చేయడం ఎంత రాజకీయ రిస్క్గా ఏర్పడే అవకాశాలు ఉన్నాయంటారు అసలు? ఇప్పుడు విజయ్కి కనీసం పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి రాజకీయ అనుభవం కూడా విజయ్కి లేదు అనేది అందరికీ తెలిసిందే. ఎందుకు అంటే ప్రజారాజ్యంలో రాజకీయ అరంగేట్రం చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఆ తర్వాత జనసేన పార్టీని ఏర్పాటు చేసి 2014 నుంచి 2019 వరకు ఆ కార్యక్రమాలు నిర్వహించడం, ఆ తర్వాత 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీని వ్యతిరేకిస్తూ బీఎస్పీ అదేవిధంగా వామపక్షాలతో కలిసి పోటీ చేయడం, ఆ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవటం, 2 చోట్ల తాను పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోవటం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో వెంటనే నేను బీజేపీతో కలిసి పనిచేస్తానని ఒక ఒప్పందం చేసుకోవడం, ఇవన్నీ చూసాం. ఇంత చరిత్ర అంటే కనీసం ఒక 20 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి రాజకీయ చరిత్ర ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి కొత్తగా ఆరంగేట్రం చేసినటువంటి విజయ్కి ఖచ్చితంగా తేడా ఉంటుంది. అందుకనే బహుశా తన అనుభవాన్ని రంగరించి ఏ విధంగా అధికారానికి రావాలి, ఏదో ఒక పదవిని ఏ విధంగా సంపాదించుకోవచ్చు అనేటువంటి పద్ధతిలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా మరి సలహాలు ఇస్తున్నారో, ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారో అనేది మనం నిర్ధారించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కోటేశ్వరరావు గారు, అదేవిధంగా డిఎంకే డిఎంకే పార్టీలు ఎప్పటి నుంచో కూడా భూస్థాపితమైన పార్టీలు. అదేవిధంగా ఇప్పుడు కూటమి సూత్రం తమిళనాడులో ఏ విధంగా విజయ్కి ఎంతవరకు ప్రయోజనం చేకూర్చుతుందంటారు? ఒకవేళ పవన్ ఈ విషయాన్ని సూచించినట్టయితే ఏదైతే కూటమి సూత్రం ఉందో అది ఎంతవరకు విజయ్కి ప్రయోజనం చేకూర్చుతుందంటారు? డిఎంకే కూటమి, డిఎంకే కాంగ్రెస్ వామపక్షాలతో ఇతర ఇంకా చిన్న పార్టీలతో కూడినటువంటి డిఎంకే కూటమి పటిష్టంగా ఉంది. గత లోక్సభ ఎన్నికల్లో కూడా అది ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేక వాతావరణం ఉన్నటువంటి నేపథ్యం సహజంగానే ఉంటుంది. ఎందుకంటే కొంతకాలం అధికారంలో ఉన్న తర్వాత ఆ పార్టీ మీద అసంతృప్తి ఉంటుంది. అయినప్పటికీ లోక్సభ ఎన్నికల్లో ఘనమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి రికార్డు ఉంది. రెండోది బీజేపీ డిఎంకే అనేటువంటివి అవకాశవాదం కూటమిగా మనకి చరిత్రలో కనిపిస్తుంది. అనేక సార్లు ఆ 2 పార్టీలు కలవడం, విడిపోవడం, శత్రువులుగా మారటం, మళ్ళా మిత్రులు అని చెప్పేసి చేతులు కలపడం, ఇదంతా చూసినప్పుడు అది ఒక అవకాశవాద కూటమి, డిఎంకేకి వ్యతిరేకంగా చేతులు కలుపుతున్నటువంటి ఒక అవకాశవాద కూటమిగా జనం పరిగణిస్తున్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ 2 కూటములకి ప్రత్యామ్నాయంగా తానే మనగాడిని అని చెప్పేసి చెప్పుకున్నటువంటి విజయ్ మరి ఏ ప్రాతిపదికన ఇప్పుడు ఒకవేళ బీజేపీతో చేతులు కలిపితే, డిఎంకేతో చేతులు కలిపితే ఏ విధంగా కలుపుతారు? రెండోది డిఎంకే బీజేపీతో చేతులు కలిపిన తర్వాత మరి ఈ 2 పార్టీలు విజయ్ నాయకత్వాన్ని అంటే విజయ్నే ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా ముందుకు పెట్టి ప్రచారం చేస్తాయా? ఒకవేళ ఆ విధంగా ప్రచారం చేసేట్లయితే మరి డిఎంకే బీజేపీలో ఉన్నటువంటి కార్యకర్తలు లేదా నాయకులు వాళ్ళ మనోభావాలు ఏ విధంగా ఉంటాయి? ఇంత చేసి విజయ్ అనేటువంటి అతన్ని మనం ముఖ్యమంత్రిగా మనం ముందుకు తీసుకొచ్చిన తర్వాత మన సంగతి ఏమిటని చెప్పేసి డిఎంకేలో ఉన్నటువంటి వాళ్ళు మరి డిఎంకేతో చేతులు కలిపినా కూడా ఆశ్చర్యం. అందుకని ఈ పరిణామాలు పర్యవసానాలను బట్టి దాని యొక్క ఎఫెక్ట్స్ కూడా మనకి డిఫరెంట్గా ఉండేటువంటి అవకాశం. అందుకని ఏం జరుగుతుంది ఏమిటి, ఇంకా ఎన్నికలకి తగినంత సమయం ఉంది కనుక ఇప్పటి వరకు జరుగుతున్నవన్నీ కూడా ఊహాగానాలుగానే మనం చూడాలి. కానీ ఈ ఊహాగానాల ప్రకారం చూసినా కానీ ఒకవేళ ఏ కారణంతో అయినా కానీ విజయ్ బీజేపీ డిఎంకే కూటమితో కనుక చేతులు కలిపేట్లయితే ఆ సిబిఐ విచారణ మీద కూడా జనానికి అనుమానాలు తలెత్తాయి. అది విజయ్కి కూడా మంచిది కాదు రాజకీయంగా అని మాత్రం చెప్పుకోవచ్చు. ఒకవేళ ఎన్డీఏ కూటమితో టీవీకి విలీనమైతే
ఇప్పుడున్న ప్రచారాలలో అసలు నిజం ఎంత ఉందంటారు? నిజం ఉందంటారా దీన్ని? ప్రచారం అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చు. మనం చూసాం నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళని ఒకళ్ళు వ్యక్తిగతంగా ఎంత తీవ్ర స్థాయిలో దూషణ భూషణలకు దిగారో మనందరికీ తెలుసు. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, వాళ్ళు పరస్పరం ఏం తిట్టుకున్నారు అనేటువంటిది సోషల్ మీడియాలో మనకి యూట్యూబ్లో కొడితే వీడియోలతో సహా మొత్తం అన్నీ కూడా వస్తాయి. అందుకని అవకాశవాదం అనేటువంటిది ఇవాళ దానికి పెద్దపీట వేస్తున్నటువంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. అందుకని ఏం జరిగితే ఏమవుతుంది అనేటువంటిది డెఫినెట్గా ఆలోచించాలి. దాన్ని జనం ఆమోదిస్తారా అనేటువంటిది ఒకటి. ఎందుకు అంటే పెరియార్ అంటే హేతువాదం, లేకపోతే కుల వివక్ష, లేదా ఇటువంటి సాంప్రదాయాలు కలిగినటువంటి తమిళ ప్రజానీకం మరి మనువాద భావజాలం కలిగినటువంటి బీజేపీని, మరి అగ్రకుల భావజాలం కలిగినటువంటిది అనేటువంటి బీజేపీని మరి తమిళ సమాజం అంగీకరిస్తుందా? వాళ్ళని తీసుకొచ్చి భుజాల మీద ఎక్కించుకుంటే విజయను కూడా అవసరమైతే పక్కకు నెట్టేసేటువంటి పరిస్థితి ఏమన్నా ఉంటుందా అనేది ఈ కోణాల్లో కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఇవన్నీ అటువంటి కలయికలే కనుక ఏర్పాటైతే ఇవన్నీ కూడా చర్చలోకి వస్తాయి. మరొకసారి తమిళ సమాజంలో ఎవరు ఏమిటి, ఎవరు ఏ భావజాలానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఎవరు ఎవరి మీద రుద్దటానికి ప్రయత్నిస్తున్నారు అనేటువంటి చర్చ తమిళ సమాజంలో జరిగితే దాని ఫలితాలు ఎట్లా ఉంటాయి అనేటువంటిది ఆ పరిణామాలు నిర్దిష్ట రూపం తీసుకున్న తర్వాత మాత్రమే మనం చెప్పగలం. ఓకే కోటేశ్వరరావు, అలాగే నేను జరిగిన ప్రమాదంలో విజయ్ ఎవరైతే నష్టపోయారో వాళ్ళ కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్టు కూడా ఒక వార్త వచ్చింది. దానికి సంబంధించి అసలు ఏమంటారు? అంటే ఎంతవరకు దత్తత తీసుకున్నా కానీ వాళ్ళ కుటుంబాలను దత్తత తీసుకోవడం అంటే ఏం చేస్తారు? ఇప్పుడు ఎవరైనా అనాథలైనటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని దత్తత తీసుకొని వాళ్ళ చదువు సంజలు అంటే ఒక వయసు వచ్చేంత వరకు వాళ్ళ పాలన చూస్తాను అంటే సరే, దాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ కుటుంబాలు అనేసరికి ఎవరిని దత్తత తీసుకుంటారు, ఏం చేస్తారు? పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళని ఏం చేస్తారు? అందుకని దాని మీద ఒక స్పష్టత వచ్చిన తర్వాత తీసుకోవాలి. రెండోది, అంతటి ఉదారవంతుడే కనుక అయ్యేట్లయితే అంత పెద్ద దుర్ఘటన జరిగితే కనీసం అక్కడ ఉండి ఏం జరుగుతుంది ఏమిటి పరామర్శించడం, లేకపోయేట్లయితే అవసరమైనటువంటి వైద్య ఏర్పాట్లు, తక్షణ సహాయం చేయడం, ఇటువంటి ఏమీ లేకుండా చార్టర్ ఫ్లైట్ వేసుకొని చెన్నై వెళ్ళిపోవడం అనేటువంటిది ఏమాత్రం సమర్థనీయం కాదు. రెండోది, ఆ తొక్కిసలాటకి అతను అనుసరించినటువంటి పద్ధతి కూడా కారణం అనేటువంటిది వార్తలు వచ్చాయి. అందుకని ఏ విధంగా చూసినప్పటికీ అతని అనుభవ రాహిత్యం, ఎందుకంటే అంతమంది జనం వచ్చినప్పుడు ఇరుక్కుగా ఉండేటువంటి ప్రాంతాల్లో సభలు పెట్టినప్పుడు ఇటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం, లేదా అటువంటి వాటిని మరి ఆయన సలహాదారులు కూడా మరి అట్లాగే ఉన్నారేమో తెలియదు. అందుకని ఏ విధంగా చూసినప్పటికీ విజయ్కి అది మాయని మచ్చగా ఆ ఉదంతం మిగిలిపోయింది. దాని నుంచి ఆయన ఇప్పటికీ సరైన గుణపాఠాలు నేర్చుకున్నారా అంటే నేర్చుకున్నట్టు ఎక్కడ మనకైతే కనపడలేదు. రాజకీయ అనుభవం అంత లేదు కదా. ఫైనల్గా ఈ రాజకీయ సలహాల ప్రభావం రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో ఎలా ప్రతిఫలాన్ని ఇస్తుందంటారు? అసలు ఈ సలహాలు పనిచేస్తాయంటారా, ముందుకెళ్తాదంటారా? సలహాలు పనిచేస్తాయా లేదా అనేటువంటిది ముందు సలహాలు ఇచ్చారా లేదా అనేటువంటిది మనం నిర్ధారించుకోవాలి. నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళిద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారు తన సలహాలను నాకు ఇచ్చారు, నేను పవన్ కళ్యాణ్ గారి సలహాలను పాటిస్తాను అని చెప్పేసి విజయ్ చెప్పాలి. ఇవన్నీ కూడా కొంత సమయం తీసుకుంటాయి. తర్వాత మాత్రమే మనం నిర్ధారణగా చెప్పగలం. రెండవది, రెండు తెలుగు రాష్ట్రాలకి ఈ పరిణామాలతోటి ఎలాంటి ప్రభావం ఉండదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రాజకీయాలు వేరు, తమిళనాడులో ఉండేటువంటి రాజకీయాలు వేరు. ఇక్కడ పవన్ కళ్యాణ్ జనసేన అక్కడికి వెళ్ళి తమిళనాడులో పోటీ చేసేది ఏం లేదు. అదేవిధంగా టీవీకే పార్టీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ పోటీ చేసేది కూడా ఏమీ ఉండదు. అందుకని ఇద్దరు సినిమా యాక్టర్లు, రెండోది బీజేపీ తోటి చేతులు కలపాలి అని చెప్పేసి సూచనలు ఇచ్చారు అనేటువంటి అంశాలు ఉన్నాయి కారణంగా మనం మాట్లాడుకోవడం తప్ప, లేకపోయేట్లయితే ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్య ఆ రాష్ట్రానికి ఒకదాని మీద ఒకటి ఎలాంటి ప్రభావం చూపేటువంటి అవకాశం కూడా లేదు.
ఓకే. అంటే నిప్పు లేనిదే పొగరాదంటారు కదా! ఎంతో కదా ఇందులో నిజం ఉండే ఉంటుంది కదా కోటేశ్వరరావు గారు. అందుకనే ఇప్పుడు నిన్న మొన్నటి నుంచి మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ, మీడియాలో వచ్చినటువంటి వార్తలని చూసిన తర్వాత మరి ఇటు పవన్ కళ్యాణ్ గారు గాని, లేదా అటు విజయ్ గాని ఎవరో ఒకళ్ళు స్పందించి ఇది నిజమనో, నిజం కాదనో, లేకపోతే ఏం జరిగిందో ఏమిటనేటువంటిది వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఎందుకంటే ఇద్దరు అగ్రనటులే. అటు తమిళనాడులోను, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇద్దరు అగ్రనటులే. అందులో ఎలాంటి సందేహం లేదు. వాళ్ళ నటన గురించి ఎవరికీ ఎలాంటి విభేదాలు లేవు. అందువల్ల ప్రజా బాహుళ్యంలో ఆ ఇద్దరు ప్రముఖులుగా ఉన్నటువంటి వాళ్ళ గురించి ఇటువంటి చర్చలు మీడియాలో జరుగుతున్నప్పుడు వాటిని క్లారిఫై చేయాల్సినటువంటి అవసరం ఇద్దరి మీద ఉంది. అది చేస్తారా? లేకపోయేట్లయితే చూద్దాం. ఇది ఏ విధంగా జనం స్పందిస్తారు, ఆ స్పందనను బట్టి మనం తర్వాత వైఖరిని తీసుకోవచ్చు అనేటువంటి దాంతోటి విజయ్ వెయిట్ చేస్తాడా అనేది మనం చూడాల్సి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు ఓ కొత్త అధ్యయనంగా నిలిచిపోయింది. సినిమాల నుంచి ప్రజాసేవ దిశగా అడుగుపెట్టి ఒక్కో దశలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ చివరికి రాష్ట్ర పాలనలో కీలక స్థానాన్ని సంపాదించిన ఆయన ప్రయాణం నిజంగా ప్రేరణనిచ్చే కథ. ఎన్నో విమర్శలు, రాజకీయ ఒత్తిళ్లు ఎదురైనా తన సిద్ధాంతాలపై ఉన్న నమ్మకం మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. అదే ధైర్యం, అదే దృష్టి పవన్ కళ్యాణ్ను ఈరోజు డిప్యూటీ సీఎం స్థాయికి చేర్చింది. ఇక ఆ అనుభవాన్ని, రాజకీయ దూరదృష్టిని ఇప్పుడు ఆయన మరో దక్షిణాది నాయకుడితో పంచుకుంటున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. తమిళనాడులో తన కొత్త పార్టీ తమిళగ వెట్రి కలగంతో రాజకీయ బరిలోకి దిగుతున్న సినీ హీరో విజయ్కు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారంట. ఒంటరిగా పోటీ చేయడం కంటే కూటమిగా ముందుకు సాగితే విజయం సులభమని పవన్ చెప్పినట్లు సమాచారం. ఆ సలహా వెనుక పవన్ కళ్యాణ్ రాజకీయ లెక్కలున్నాయా, లేక అభిమానుల భావజనాల్ని కాపాడే మెంటర్గానా ఇచ్చిన మార్గదర్శకమా అనే ప్రశ్నలు ఇప్పుడు సౌత్ ఇండియన్ పొలిటికల్ బజ్లో హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా విజయ్కు పవన్ ఇచ్చిన సలహాల నేపథ్యంలో తమిళనాడులో ఎన్డీఏ కూటమితో టీవీకే చేతులు కలపబోతుందనే ప్రచారం వేడెక్కుతుంది. ఈ వాదనలో ఎంత నిజముంది? పవన్ నిజంగా విజయ్కు పొలిటికల్ గైడెన్స్ ఇచ్చారా అన్నది ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఇది వాల్టీ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు డిసెత్తా.